ఉన్నారు. అయ్యా వాళ్ళ సహా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నివాసం వాళ్ళ భాషను తెలుసుకుని వారి భాషను చేస్తుండగా మీరు ఒక కార్యం చేయమని పక్షాన్ని బలపరచండి. మీరు దర్శించినారు, మీరు ఆలోచించినారు, మీరు మార్చక వారు నడిపించిన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక తిరిగి పోకుండా ప్రభావాన్ని నిలబడ్డానికి సహాయం తెచ్చేది మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రార్థన మనిషికి అయ్యా వ్యక్తిత్వ లక్షణాలు బయటపెట్టుకుని అయ్యా అయ్యా అపవాదం ఆలోచన మనుషులు వేరే వారి యొక్క స్వభావానికి విరుద్ధంగా వారి మారిపోకుండా ప్రేమ లేని వారిగా సమాధానం లేని వారిగా తండ్రి అయ్యా మంచి వాతావరణం లేని మంచి మనసాక్షి లేని వారిగా అనేక మంది అన్యాయస్తులుగా అనేక మంది దొంగలుగా విశ్వాసులుగా అనేక మంది మారిపోతున్నారయ్యా. వాళ్ళన్నింటిలో పనిచేస్తున్న సహాయం చేసేది ఈ ప్రాంతంలో ప్రాంతాన్ని సంబంధించినట్లయితే ఆయా పరిస్థితులు జరగవచ్చుగా మీరు ముందు కొనసాగించండి. ఆయా పరిస్థితుల మధ్య ఏర్పాటు చేయబడిన మీరు నిర్దేశించిన రక్షింపబడడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఇదిగో దేశం రాజ్యం మీదకి రాజ్యం అన్నట్టుగా ప్రధానమంత్రి పిలిచిన బిడ్డలకు కూడా వాతావరణాల్లో ఉంటున్నట్టుగా మీరు సహాయం చేయండి. మీరు మీ చిత్తాన్ని మీరు ప్రతి ఒక్కరే జీవితాన్ని నెరవేర్చమని అడుగుతున్నారు. ప్రతి ఒక్క ప్రాంతం మీద నెరవేర్చమని సహాయం చేయండి. అయ్యా ఇదిగో చివరి దినాలు ఆఖరి దినాలని అనేక మంది తెలుసుకుంటుండగా ఈ ఆఖరి దినాలకు చదివిస్తున్నారు, సలహాలు చదివిస్తున్నారు, విశ్వాసం చదివిస్తున్నారు. అదేవిధంగా మేము అడుగుతున్నాం, మనకు సహాయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ మీరు అంతమందిని అయితే ఈ యొక్క పరిస్థితుల మధ్యన రక్షించుకోవాలనుకుంటున్నారు. ఆ యొక్క దేశాలు అయ్యా చనిపోతున్న వారి మధ్యన మీరు అనేక మందిని రక్షించుకోవాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈ సూచనలు అయ్యా గ్రహించగలిగిన వారి మనసును మీరు తెరవమని అడుగుతున్నారు. ఆ తలంపులు మీరు ఇవ్వాలని అడుగుతున్న స్తోత్రాలు, ఆ జ్ఞానాన్ని మీరు ఇవ్వాలని అడుగుతున్న స్తోత్రాలు. అటు రీతిగా పరిస్థితులు అనేక మంది విశ్వసించడానికి రక్షణ సహాయం చేసేటువంటి మీకు స్తోత్రాలు. అదే రీతిగా పరిస్థితులు మీరు ప్రతి ప్రాంతం మీద నెరవేర్చి మీ చిత్రంలో ఏదైతే జరగవలసి ఉన్నదో అది పరిపూర్ణంగా మాదిరి చింతలో ప్రాముఖ్యంగా మీరు నిలబెట్టి వాడుకుంటూ పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్న సేవా పరిచర్య సహాయం చేసి ఆ ప్రాంతాల మీద వారి బిడ్డల మీద ప్రాముఖ్యంగా ఆ దేశాల మీద ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడ్డానికి మీరు సహాయం చేయండి. అయ్యా ఏది మీ చిత్తున్నారు జరగకూడదు రీతిగా మీరు మీ చిత్తాన్ని జరిగించి మీ మాత్రమే మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రాంతానికి నడిపించుకుంటున్నారు. మీరు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని సజీవైన యేసుక్రీస్తునామమున అడిగి పొందుకొని ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మోకరించగలవారు మోకరించండి. పరిశుద్ధుడా దేవాధిపత్ర దేవానికి వందనాలు తండ్రి. ప్రభా ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థన ఎక్కడ ఏకీవితాల మధ్య సెలవించిన దేవానికి స్తోత్ర వందనాలు తండ్రి. ప్రభా ఈ రోజున ప్రభా వెంకటరమణుడు గ్రామంలో ప్రభా మిగిలిన చర్చిలో ప్రభా అయ్యా ప్రభా సేవ సదస్సు ఏర్పాటు చేశారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అలాగే కొంతమంది విశ్వాసం వస్తున్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నశించిపోతాన్ని వెతికి మడుచుకోబడి వచ్చిన దేవానికి స్తోత్ర వందనాలు తండ్రి. ప్రభా ఈ గ్రామాన్ని మార్చు ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవ ఆశ్చర్యంగా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి భర్తతో నువ్వు మాట్లాడు ప్రభా. భార్యతో నువ్వు మాట్లాడు ప్రభా. వాళ్ళ పిల్లలతో నువ్వు మాట్లాడు ప్రభా. బంధువులతో నువ్వు మాట్లాడు ప్రభా. స్నేహితులతో నువ్వు మాట్లాడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడితే ప్రభా అది నీ సన్నిధికి వస్తాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధికి వస్తే అద్భుతాలు జరుగుతా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవ ఆశ్చర్యంగా నీకు వందనాలు ప్రభా.
ఆనాడు ప్రభా 12 మంది శిష్యులు ప్రభా ఏర్పరచుకుని ప్రభా ఎంతో సువార్త ప్రకటించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆ శిష్యుల సంఖ్య ప్రభా అయ్యా ప్రభా 70 మంది 120 మంది వేసే తండ్రి, నీకు వందనాలు ప్రభా. వారందరితో సువార్త ప్రకటించిందేమా, నీకే వందనాలు ప్రభా. ఎన్నో గ్రామాలు మార్చారు ప్రభా, ఎన్నో ఊర్లు మార్చారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా ఈ చుట్టుపక్కల గ్రామాలను మార్చు తండ్రి ప్రభా. అయ్యా మిమ్మల్ని ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రత్యేక ఈ గ్రామం గురించి ప్రభా ప్రార్థన చేస్తున్న అద్భుతం చేతండి ప్రభా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు ప్రభా, అద్భుతాలు చేసేదేవా, ఆశ్చర్యకర, నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా ప్రపంచంలో నిమిత్తాలు ప్రభా ఎన్నో జరుగుతున్నాయి తండ్రి, నీకు వందనాలు ప్రభా. వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభా, క్రైస్తవ బిడ్డలతో నువ్వు మాట్లాడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ఏ గొడవ కంటే ఏది లేకుండా ప్రభా అద్భుతం చేయ ప్రభా. శుభార్త ప్రకటిస్తారు ప్రభా, కొంతమంది ప్రభా శుభార్త పెట్టి ప్రకటించే ముందు ప్రభా వాళ్ళతో పాటు మాట్లాడు తండ్రి ప్రభా. ఏ గొడవలు ఏది లేకుండా ప్రభా అద్భుతం చేసేది ఆశ్చర్యకర, నీకు వందనాలు. ఈ రోజు నువ్వు మాట్లాడుతంటే నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు ప్రభా. అలాగే ప్రభా ఈ ప్రభా మిగిలిన సంఘాన్ని దీవించు తండ్రి ప్రభా. వారు 3 సంఘాన్ని దీవించి అద్భుతం చేతండి ప్రభా. అందులో విశ్వాసంతో దీవించు తండ్రి ప్రభా. ఏ రోజున ప్రభా మాకు ఆర్థికం ఇచ్చిన ప్రభా, టిఫిన్ విషయంలో భోజన విషయంలో ఆర్థికం ఇచ్చిన ప్రభా, కాలేజ్ విషయంలో ఆర్థికం ఇచ్చిన వారి కుటుంబాన్ని దీవించి ఆశించి అద్భుతం చేతండి, నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేసేదేవా, ఆశ్చర్యకర, నీకే వందనాలు. దయచూపించి కరుణించి కటాక్షించు ప్రభా, నీకే వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ప్రార్థన చేస్తారు ప్రభా, కొంతమంది సేవకులు ప్రభా వారందరినీ దీవించు తండ్రి ప్రభా. వారి సంఘాన్ని దీవించు తండ్రి, వారి భార్య బిడ్డ దీవించు తండ్రి ప్రభా. కొంతమంది సంఘాలకు ప్రభా అయ్యా ప్రభా సంఘాలు లేవు, పాటలు కదా ప్రభా, మందిరాలు లేవు ప్రభా, ఇల్లు కూడా లేవు ప్రభా. వారందరినీ దీవించు తండ్రి, వారిని సముద్రంగా దీవించు ప్రభా. వారన్నీ ఇప్పుడు ఇచ్చే దేవుడు నువ్వే తండ్రి ప్రభా. మా ప్రార్థన మా మొరాలకిచ్చు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా అయ్యా ప్రభా ప్రార్థనలో నువ్వు నమ్ముతున్నాం ప్రభా, పాటలో నువ్వు నమ్ముతున్నాం ప్రభా. అలాగే ప్రభా అయ్యా వాక్యంలో ఉండు ప్రభా. కొంతమంది ఇక్కడ వాక్యం చెప్తారు ప్రభా, సేవలతో మాట్లాడు ప్రభా. ఆ చెప్పే వాక్యం ప్రభా అందరికి వెనుక చెవి గ్రహించే మనసు దయచేతండి, నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభా. అయ్యా ప్రభా ఎంతో మందిని ప్రభా స్వతకొచ్చిన దేవుడు తండ్రి ప్రభా, ఎంతో మందిని ప్రభా నువ్వు ఆదరించి దేవుడు తండ్రి ప్రభా. అలాగే ప్రభా గుడ్డివారు లేవనెత్తారు ప్రభా, నడిచారు ప్రభా, గుడ్డివారు చూపించావు తండ్రి, వారు చూపించారు ప్రభా, నీకే వందనాలు ప్రభా. అలాగే ప్రభా చనిపోయిన వారు లేపో ప్రభా, నీకే వందనాలు ప్రభా. అద్భుతాలు చేసేదే ఆశ్చర్యకర, నీకే వందనాలు. కుష్ఠరోగులు బాగుపడ్డారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతమంది ప్రభా నిన్ను ప్రార్థించేంత ప్రభా, నీ ప్రార్థన ఆలకించే ప్రభా వాళ్ళని కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. అద్భుతాలు చేసేదేవో ఆశ్చర్యకర, నీకే వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ఇక్కడ ప్రభా నువ్వు అద్భుతాలు ఇక్కడ జరుగును కాక తండ్రి, నీకే వందనాలు ప్రభా. అలాగే మిగలి గారి ప్రతి సభ పని ప్రభా అద్భుతాలు జరుగును కాక తండ్రి, నీకు వందనాలు. ఈ సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా సొంత పడుతును కాక తండ్రి, నీకు వందనాలు. అద్భుతాలు చేసేదేవో ఆశ్చర్యకర, నీకు వందనాలు ప్రభా. అలాగే వచ్చిన సేవకులందరినీ దీవించి వారి కుటుంబాన్ని భార్య వారితో పాటు నన్ను నా కుటుంబాన్ని నా భార్య బిడ్డను దీవించి తండ్రి, నీకు వందనాలు చెప్పుకుంటాం ప్రభా. ప్రభు ఇప్పుడు చేసిన ప్రార్థన ఆలకించి మన నామం వెనక చేసే ప్రార్థన ఆలకిస్తామని ప్రభా, అద్భుతాలు చేయమని ప్రభా, ఆశ్చర్యకర, నీకే వందనాలు ప్రభా. మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ప్రభా యేసు ప్రభు నామములో పొందిన మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దయగల తండ్రి, కృపావాత్సల్య సత్సంగముడా, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన 2025లో తండ్రి ఈ 15 ప్రభా తారీఖు నాయన ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభా మా ప్రియ సోదరులు తండ్రి మిఖాయిల్ గారు ప్రభా నాయన ఈ పరిచర్యమైన సేవకుల సదస్సు విషయంలో ప్రతి సేవకుడు నాయన ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలని వారికి వచ్చినటువంటి మంచి సంకల్పం బట్టి అయ్యా ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ సేవకుల సదస్సు మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. నీ పొందుతాను వారికి ఇచ్చినటువంటి నేను సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యనైనా నానాటికి కూడా నైనా అభివృద్ధిలోకి నడిపించండి.
వారికి ఇచ్చినటువంటి నాయన తలంపు విషయంలో ప్రభా నాయన సేవకులు రావాలి, ప్రార్థించాలి అని మంచి తలంపు కలిగి ఉన్నారు తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి నాయన నాయకులను, మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన ప్రజలను, మా దేశంలో నా తండ్రి నా ప్రభా అయ్యా మా యొక్క నా తండ్రి ప్రభా అనేక మందికి నా తండ్రి ప్రభా నిన్ను ఎరగలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఈ యొక్క నాయన తలంపులో నాయన మమ్మల్ని కూడా నా తండ్రి ప్రభు నాయన ఈ ప్రాంతంలో నాయన ఏకీపించినందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారిగా నీ యొక్క ఆలోచనతో నీ కృపతో నడిపించండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి నాయన అయ్యా ప్రజలందరూ కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా నాయన నశించిపోకుండా నీ సన్నిధిలో ప్రభు నాయన నీ రాజ్యంలో నాయన ఉండులాగా సహాయం చేయండి. ప్రతి అవసరాలు ప్రతి అక్కలు కూడా తీర్చండి ప్రభు, నీకు వందనాలు. అలాగే మందిరంలోన ఇంకా ఎంతో పని ఉన్నది ప్రభు, ఈ పని కంప్లీట్ అయ్యేటట్టు సహాయం చేయండి తండ్రి. సంపూర్ణంగా నాయన మందిరము నా తండ్రి ప్రభు కట్టులాగా సహాయం చేయండి. ఎంతవరకు ప్రభు మీరు నడిపించాలి, ఇక ముందు కూడా నేను నడిపించండి తండ్రి. పరిచయం చేస్తున్నటువంటి దాసురాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభు మికాయల్ గారికి ఇచ్చినటువంటి అయ్యా నాయన వారి ప్రయాణం, వారి కాపుల, వారి బిడ్డలను నాయన వారు చేస్తున్నటువంటి ప్రతీది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే నా తండ్రి ప్రభా ఈ లోకంలో ప్రభా ఉన్నంత వరకు నాయన ప్రార్థించండి 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 మీరు చెప్పారు తండ్రి. నాయన మీరు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించారు తండ్రి. ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన మాకు దయచేయండి, సహాయం చేయండి తండ్రి. మా దేశంలో ప్రభు నాయన అయ్యా నా తండ్రి ప్రభు అనేక మంది నా తండ్రి ప్రభు నాయన ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయన 800 ప్రభా 10 కోట్ల మంది నా తండ్రి ప్రభా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణ మార్గం దయచేయండి తండ్రి. 195 దేశాలు నాయన ఉన్నాయి ప్రభా నా తండ్రి. ప్రతి దేశము కూడా నాయన తండ్రి మార్పు చెందినట్టు సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు హృదయాలు తెలుస్తాను నీవే దేవుడు అని, నీవే రక్షకుడు అని, నీవే పరలోకానికి అధిపతి అని, నీవే సర్వాధికారి నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభా. ఈ లోకంలో ఉన్నంత వరకు తండ్రి అనేక మందికి నా తండ్రి ప్రభా మాదిరిగా నాయన నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయని ప్రభా నీకు వందనాలు. ఈరోజు ప్రారంభించిన ఆయన ఎవరు ప్రభు ఆరాధన చేయాలి, ఎవరు ప్రార్థించాలి, ఎవరు వాక్య పరిచయం చేయాలి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరు నడిపించి సహాయం చేయండి తండ్రి. ప్రతి సేవలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా ఐక్యతగా నాయన మేము ముందులాగా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క నా తండ్రి ప్రభా ఈ సేవకుల సదస్సును ఇంకా ఇంకా అభివృద్ధిలో నడిపించండి. 10 మందిగా 20 మందిగా 30 మందిగా 40 మందిగా 50 మందిగా ప్రభా అనేక మంది కూడుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ సన్నిధిలో ప్రభా చేసిన ప్రార్థన విజ్ఞాపం నాకు వినపడ్డాయని మీరు చెప్పారు తండ్రి. ఇది ఉపదేశ కాండం ప్రభా నాయన తండ్రి. ఈ లోకంలో ప్రభా నాయన మేమున్నంత వరకు తండ్రి ప్రార్థించేవారిగా నాయన ఆశీర్వాదాలు పొందుకునేవారిగా తండ్రి. వారి తలపు ఏ తలపు అయితే నాయన వారు కనుక్కున్నారు తండ్రి ఆ తలపు ప్రకారంగా నాయన నడిపించండి, సహాయం చేయండి. వారికి కావలసిన వనరులు రిలీజ్ చేయండి తండ్రి. వారికి అవసరాలు తీర్చండి తండ్రి. ప్రభా మందిరము సంపూర్ణంగా కట్టడాలు నాయన నిర్మాణం జరిగేటట్టు సహాయం చేయండి తండ్రి. ఈ దేశంలో నాయన ఉన్నంత వరకు తండ్రి నా దేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంపీలు ప్రభా, ఎమ్మెల్యేలు, సీఎంలు ప్రభా నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా నిన్ను కలిగేటట్టు సహాయం చేయండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి తండ్రి. మేము చేస్తున్నటువంటి పరిచయం అన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 2025లో ప్రభా నాయన చివరి దినాల్లోకి వచ్చేస్తుంది తండ్రి. మరలా మేము ఆనంద మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి.
నా ముందు చేసినటువంటి నాయన ప్రార్థన, తర్వాత చేసినటువంటి ప్రార్థన అన్నింటిలో కూడా మీరు నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, సకల సృష్టిని నోటి మాటతో సృష్టించి నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సుందరమైన మీ పాదములను బట్టి లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, గతించిన అక్టోబర్ నెల ఈ 3వ శనివారము ఇటు సేవకుల సదస్సు మొదలుకొని 2025వ సంవత్సరములో ప్రేమించి మరొక నూతన మాసములో నవంబర్ నెలలో 3వ శనివారపు దినమందు దైవజనులు మిఖాయేలు గారిని, అమ్మగారిని ప్రేమించి వారికి మీరు ఇచ్చినటువంటి ఈ వెంకట్రామనగూడెము అనే మందిరములో సేవకుల సదస్సును నిర్వహించిన తండ్రి మీకు వందనాలు. నేడు దిన ఈ కార్యక్రమములకు మాకంటే ముందుగా మీరు అధ్యక్షులుగా, మాకంటే ముందుగా ప్రధాన కాపరిగా ఈ స్థలంలోనికి వచ్చి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ఒక్కొక్కరుగా మీ సేవకులు నిలవబెట్టుకుని వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి, వారికి ఇచ్చిన వరములను బట్టి, వారికి ఇచ్చిన ప్రార్థన బలమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి చక్కటి అవకాశం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. ఈ లోకములో శరీరానుసారం ఉన్నప్పుడు ఉదయమంతయు మీరు సువార్తను ప్రకటించి రాత్రంతయు ప్రభువా అరణ్యములోనికి వెళ్ళి కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థన పరుడు అయిన మా తండ్రి మీకు వందనములు, స్తోత్రములు. ఆనాడు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ఈనాడు మా సేవకులకు మీరు నేర్పించి బలపరిచి ప్రార్థన పూర్వకముగా మీ దాసులను వాడుకొనుచున్న తండ్రి మీకు వందనాలు. మెట్టుకు ప్రభువు 2025వ సంవత్సరములో గతించిన 10 నెలలు కూడి వచ్చిన సేవకులను, ఈ సంఘ కాపరి దైవజనులు మిఖాయేలు గారిని, అమ్మగారిని, వారి తల్లి గారిని, వారి కుటుంబమును ఇచ్చిన బిడ్డలను ప్రేమించి ఇచ్చిన సంఘములను, సంఘ విశ్వాసులను అయ్యా ఈ గతించిన 10 నెలలు మీరు కాచి కాపాడి ఉన్నారు. ఎంతో మంది గొప్పవారు, అధికారులైన వారు అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా అయ్యా నీ కృప ద్వారా దీర్ఘాయువు చేత నేను అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదననే వాగ్దానము ద్వారా మీరు కాచి కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు. మీరు చేసిన మేలకై, మీరు చూపుచున్న కృపను బట్టి ఇంటి రీతిగా నెలకు ఒక పర్యాయము మీ దాసులకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన సేవకులను పిలిచి అయా మందిరములో ప్రార్థన చేయించాలి, సంఘాభివృద్ధి కొరకు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు, ప్రాంతములో నశించిపోచున్న వారి కొరకు, మా రాష్ట్రముల కొరకు, మా అధికారుల కొరకు, మా దేశమంతటి కొరకు, అయా ప్రపంచమంతటి కొరకు ప్రభువా ఈ స్థలములో ప్రతి నెల జరుగుచున్న ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి మీకు వందనాలు. నా నామమును ఏదడిగినా ఇస్తారని వాగ్దానం చేసిన తండ్రి, నాకంటే ముందుగా అభిషేక్తులు చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని నమ్ముచున్నాను. దీనుడను, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడనైనా నేను చేయించుని ప్రార్థన మీరు ఆలకించండి. ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఎట్టి కార్యము చేశారో అట్టి కార్యములు ప్రభువా ఇక్కడ జరుగుచున్న ప్రార్థనల ద్వారా మీరు జరిగించండి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు. ముందు చేసిన ప్రార్థనలు, నేను చేయించిన ప్రార్థన, నా తరువాత చేయించిన ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు కూడా పరలోకములోనికి ధూపము వలె మీరు చేర్చండి తండ్రి
మీ దాసులు మిఖాయిలయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రార్థన చేయించున్న వారికి ఇచ్చిన పరిచర్యలన్నింటినీ దీవించండి. ఈ వెంకట్రామనగూడెం ప్రాంతంలో చక్కటి మందిరమును మీరు ఇచ్చారు. ఏమీయో లేవు అనే పరిస్థితుల్లో ప్రభువా, ఇక్కడికి మేము వచ్చి సేవకులుగా కూడుకుని ఆసక్తితో కన్నీళ్లతో ప్రార్థన చేయగా, ఉపవాసములతో ప్రార్థన చేయగా, ఈ స్థలములో ప్రభువా మీరు చేసిన బలమైన కార్యము ఏమీయో లేవు అనేటటువంటి స్థలమును ఈరోజు ఏమీ లేవు అనేటట్లుగా ఒక బలమైన ఘనమైన సుందరమైన మందిరమును నిర్మాణము చేసిన తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు కట్టించిన వారు మీరే, పునాది వేసిన వారు మీరే, ఇంతవరకు కట్టించిన మీరే. మిగిలిన కొద్దిపాటి పనిని కూడా సంపూర్ణము చేయండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు కావలసిన ధన సహాయం మీ కుమారులకు దయచేయండి. అనేకులు స్పాన్సర్స్ మీరు లేవనెత్తి అయా మందిర పనిలో మీరు పాలి భాగస్తుండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు. మీ దాసుడికి ఇచ్చిన ఈ పరిచర్య వృద్ధిపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలను ఎంతమంది సేవకుల సమూహము ప్రార్థనలను బట్టి ప్రభు నూతన ఆత్మలను మందిరంలోనికి నడిపించండి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని ఎలాగో తండ్రి యొద్దకు వచ్చి ఉన్నాడో అలాగూ తప్పిపోయిన విశ్వాసులను వెదకి మీరు మరలా ఈ స్థలానికి తోడుకుని రండి. ఈ ప్రాంతంలో ఉన్న అన్యజనులను ధన్యజనులుగా మార్చి అయ్యా ఎవరి స్థలానికి వచ్చిన మీ దాసులు ప్రార్థన చేయగా, మీ దాసురాలు ప్రార్థన చేయగా వారి జీవితంలో గొప్ప కార్యములు చేసి ఎవరు ఏ అంశాలతో వచ్చినా నేటి అంశాలే రేపటి సాక్ష్యాలుగా మార్చి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. ఇంటి పరిచర్యకు అయ్యా ఇదిగో ప్రభువా ఈ సేవకుల సదస్సుకు, ఈ మందిర విషయంలో, ఆరాధన విషయంలో, ఉపవాస ప్రార్థన విషయంలో అయా ముందుకు వచ్చి ఎవరైతే ప్రభు సహాయపడుచున్నారో, ఎవరైతే అర్పణనిచ్చుచున్నారో, ఎవరైతే పరిచర్య చేయించున్నారో ప్రతి కుమారులను కుమార్తెను దీవించండి. యెహోవా చూచుచున్న దేవుడు అని ఆదురు సాక్ష్యం ఇచ్చుచున్నది తండ్రి. అయ్యా మీరు చూచుచున్న దేవుడు కనుక పరిచర్య చేసిన వారిని దీవించండి. కానుకలు ఇచ్చిన వారిని దీవించండి. మందిరము శుభ్రం చేసే వారిని దీవించండి. అయా సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారిని దీవించండి. వంటల దగ్గర ఉండేవారిని, అయా ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి తండ్రి. అయా ఈ సంఘంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను దీవించండి. యవన కుమారులు, యవన కుమార్తెలను దీవించండి. యవన కాలంలోని పరిచర్యలు పాలి భాగస్తుల ముందుకుని కాడిపోయడానికి సహాయం దయచండి. నడువయసు కలిగిన వారిని దీవించండి. వృద్ధులైన వారిని దీవించండి. ఆత్మీయ తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించండి. అలాగే మీ కుమారులకు మీరు ఇచ్చినటువంటి తిమ్మన పరిచర్ను కూడా దీవించండి. అయ్యా అభివృద్ధిపరచండి తండ్రి. ఆ సంఘాన్ని కూడా వృద్ధిపరిచి అయ్యా అది ఆ ప్రాంతంలో నశించిపోతున్న వారిని ఆ స్థలానికి, ఆ మందిరానికి మీరు నడిపించండి. వేలమెల్లలో జరుగుతున్న సేవను దీవించండి. ఆ మందిరమును కూడా అభివృద్ధిపరచండి. అన్ని అయా ఆటంకములను తీసివేసి అయా మీ దాసులకు కావలసిన ధన సహాయం నుంచి ఇటు సేవకులు సదస్సు అయ్యా ఇదిగో ప్రభువ నానాటికి అభివృద్ధిలోనికి తీసుకున్నారండి తండ్రి. ఎంతమంది సేవకులైతే ఈ స్థలంలోనికి వచ్చుచున్నారో, ఏ ప్రాంతం నుండి వచ్చుచున్నారో అయ్యా ప్రతి సేవకులను దీవించండి. మందిరములు లేని వారికి మందిరములు దయచేయండి. స్థలములు లేని వారికి స్థలములు దయచేయండి. నీ కాడు మోయించిన ప్రతి సేవకుని మీరు వృద్ధిలోనికి తీసుకుని రండి తండ్రి. అయ్యా మీకు వందనములు, స్తోత్రములు. వచ్చిన ప్రతి సేవకులను దీవించండి. వారి సంఘాలను వృద్ధిపరచండి. వారి కుటుంబాలను దీవించండి. ఆరోగ్యంతో నింపి బలపరిచి నడిపించండి తండ్రి. మెట్టుకు ప్రభువా ఆంధ్ర రాష్ట్రం అంతటిని మీరు దీవించండి. ఎన్ని పట్టణములు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి పట్టణమును, ప్రతి గ్రామమును అయ్యా ఆ ప్రాంతంలో నశించిపోచిన వారిని వెతికి రక్షించండి. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు నిన్ను నమ్ముకొని నేను స్తుతించి ఆరాధించుకోవడానికి కృప చూపించండి తండ్రి. మా రాష్ట్ర నాయకులను, అధికారులను దీవించండి. నీకు లోబడి ఉండడానికి సహాయం చేయండి. అయా ఉన్నతమైన అధికారి మీరే తండ్రి. నీవు రాజువారిని అయా ఇదిగో పిలాతు అడిగినప్పుడు నీవు అన్నట్లేని వాగ్దానం చేస్తారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కనుక అయా ఇదిగో ప్రభువ అందరికంటే పైన ఉన్నవాడు కనుక
అయా ప్రతి అధికారులు నీకు లోబడడానికి సహాయం చేయండి తండ్రి. మా దేశ నాయకులను దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి అన్ని మతముల వారిని, అన్ని తెగల వారిని, అన్ని కులముల వారిని దీవించి వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయండి. యుద్ధములు జరగకుండా చేయండి. భూకంపములు రాకుండా చేయండి. భయంకరమైనటువంటి అయా ఇదిగో ప్రభువా అయా ఇటువంటి వైరస్లు రాకుండా చేయండి తండ్రి. ప్రతి కుమారులకి కుమార్తెకు మీ క్షేమకరమైనటువంటి కిరీటం నుంచి అయా మీరే బలపరచు నడిపించండి తండ్రి. అయా మీకు వందనములు, స్తోత్రములు. ఎట్టి రీతిగా నా ముందు చేసిన ప్రార్థనలు, నా తరువాత చేయించిన ప్రార్థనలు నీకు మహిమకరముగా జరిగించండి. నేటిదిన కార్యక్రమం అంతయు కూడా నీకు మహిమకరముగా జరిగించండి. పాటల ద్వారా మహిమను పొంది, ఆరాధన ద్వారా మహిమను పొందండి. ఎవరైతే ఈ స్థలంలో నిలవబడి నీ వాక్యాన్ని ప్రకటించుచున్నారో ఇవ్వబడిన సమయానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితముగా ఆ అమూల్యమైనటువంటి వాక్యమును అందించడానికి సహాయం చేయండి తండ్రి. రావలసిన దైవ సేవకులను వారి వారి ప్రయాణాల్లో మీరు తోడైండండి తండ్రి. అయ్యా మీకు వందనములు, స్తోత్రములు. వచ్చిన ప్రతి దాసులను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని అయ్యా మీరు అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయం లాగా మేము కలుసుకుని నేను స్తుతించి ఆరాధించి అయ్యా ఇది నేను కొనియాడే గొప్ప భాగ్యము దయచేయండి. మీరు అక్కడ వచ్చినట్లయితే మేమందరము కూడా మీరు అక్కడలో ఎత్తబడే కృప సహాయము దయచేయమని అతి త్వరలో మధ్య ఆకాశములోనికి మా మధ్యలోనికి రాబోచున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఈ నెల అయ్యగారు మన మధ్యన గోవిందరాజు అయ్యగారు, గోవిందరాజు గారు మా మధ్యకు వచ్చి అట్లాగే మరి ఇక్కడ నడిపించవలసిందిగా ఈ ఒక సావుకుల మీటింగ్ వారిని నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మరొక మనవి, ఎందుకంటే మరి సావుకుల ఉపవాస ప్రార్థన అనేటువంటి కోటం నడిపించడానికి నేను కూడా అంత యోగ్యుడను కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా కొన్ని ప్రేరేపణను బట్టి మరి ఈ యొక్క సావుకులు ఒక ఉపవాస ప్రార్థన నడిపించడానికి మరి ఒక ప్రోత్సాహాన్ని బట్టి మరి నేను ఈ ముందుకు నడిపిస్తున్న సంఘ ప్రోత్సాహాన్ని బట్టి ముందుకు సాగించడం జరుగుతుంది. రెండవది, మనం సేవకులు ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి సేవకులందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మరి మరణమును సహితము దేవుడు మార్చగల అధిపతి క్రింద పనిచేసే సేవకులు ఎవరు అని అంటే ఈనాడు క్రైస్తవ సేవకులు. క్రైస్తవ సేవకులు అనేటువంటిది లోకానికి మరి కొందరికి ఆ విలువ తెలియదు. కానీ క్రైస్తవ సేవకులు చేసేటువంటి ప్రార్థనలు బట్టి అనేకమైన ప్రజలు ఆత్మరక్షణకి పునరుజ్జీవానికి ఎంతో కారణమైందన్నమాట. మరి నేను చాలా కాలం నుండి కోరేది ఏంటంటే మరి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాలను గురించి, ఇశ్రాయేలు జెరూసలేము పట్టణాన్ని గురించి మన బైబిల్లో రాయబడింది. జెరూసలేము పట్టణం కొరకు ప్రార్థన చేయమని ఉంది. కనుక ఈ పట్టణం కొరకు బాధ్యత ఎవరు వహించాలి? జెరూసలేం పట్టణం కొరకు మరి మనకు సంబంధం కానిదిగా భావించుకోవడం, వాడిని నమ్మనే ఇశ్రాయేలు నమ్మకపోని యేసుని గురించి. కానీ మనకి ప్రధానమైన యేసుకుల వాడు మరి ఆ జెరూసలేము వారసుడే. కనుక జెరూసలేమును గురించిన వాగ్దానం ఏంటంటే అది ప్రాముఖ్యమైనది. ప్రపంచానికి ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక పుణ్య పట్టణం, ప్రధాన నగరం, పరలోకపు గవిని. కనుక దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇశ్రాయేలు మరి మిలిటరీ సైన్యానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో మనకు కూడా అంత బాధ్యత ఉంటుంది అన్నమాట. అందుని బట్టి నేను కోరేది ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజల గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇశ్రాయేల్ వ్యతిరేకంగా మనం ఉండకూడదు. క్రైస్తవులు ఎవరు కూడా ఇశ్రాయేల్ వ్యతిరేకంగా ఉండకూడదు అన్నమాట. వాళ్ళు ఎన్నిక చేయబడిన ప్రజలు, వాగ్దాన ప్రజలు. కనుక వాటి కొరకు ప్రార్థన అనేటువంటిది, వాళ్ళు కష్టాలు ఉన్నారు కనుక మరి ఆ కష్టాల గురించి మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే శత్రులు అనేకులు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు.
మనకి అన్య దేశాల్లో కూడా క్రైస్తవుల మీద కూడా దాడి చేస్తున్నారు. ఒకవైపు క్రైస్తవుల సేవకుల కొరకు సేవ